హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. లాంగ్ వీడియో చేయడానికి చాలా డేస్ పట్టింది కదా. రీజన్ ఏంటంటే మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మీ అందరికీ తెలుసు, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు నేను మైక్ కానీ ట్రైపాడ్ కానీ కొననని ఛాలెంజ్ అయితే చేశాను. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే, అందరూ చూస్తున్నారు కదా ఆవకాయ పచ్చడి. చాలామంది వీడియోస్ అయితే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి కదా. చాలా వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను. అందులో కొలతలు మాత్రం అస్సలు సరిగ్గా చెప్పరండి. ఎలా అంటే ప్రిపరేషన్ దానికి తగ్గట్టు వాళ్ళ క్వాంటిటీస్ రిక్వైర్మెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు. నేను ఈ వీడియోలో మీకు నేను ఎలా చేశాను అనేది ఈ ఆవకాయ పచ్చడిని చూపిద్దామని ఇవాళ అయితే వీడియో అయితే తీసాను. ఇది కూడా అసలు షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని తీసానండి. యాక్చువల్గా లాంగ్ వీడియో కూడా చేయలేదు. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి. సరే, ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఎవరికైనా తెలియని వాళ్ళకి సో యూస్ఫుల్ అవుతుందని నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను. షార్ట్ వీడియోలో మనకి ఇంత లెందీ ప్రాసెస్ చెప్పడానికి కుదరదు. క్రియేటర్స్కి తెలుస్తుంది, వ్యూవర్స్కి తెలియదు కదా. సో నేను ఇలా చెప్దామని అనుకుంటున్నాను. మొదటైతే డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. పక్కన ఇల్లు కడుతున్నారండి, సో ప్రాబ్లం అది. నేను నా వీడియోస్ సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళందరికీ అయితే అర్థమవుతుంది. వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అయిపోయింది. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ చూడండి, నేనైతే అమ్మ నాకు పట్టిస్తుంది, కానీ నేను ఇన్స్టెంట్గా అమ్మ వాళ్ళు రావడానికి కొంచెం ఆఖరిన వస్తారు. సో నేను ఇంట్లో తినడానికి 1 కేజీ మందం అలా పెట్టాను. ఇక్కడ చూడండి, ముక్కలు అయితే అలా కట్ చేస్తున్నారు కదా. పైన మీకు టెంక జీడి అనేది పూర్తిగా తీసేయాలండి. ఇక్కడ నేను ఇవి పెద్ద ముక్కలే, కాకపోతే ఇన్స్టెంట్గా నేను చేసుకుంటున్నాను, మీరు అది గమనించండి. ముక్కలని ఇలా శుభ్రంగా కట్ చేసుకొని వాటిలో ఉన్న తడి అంతా పోయేదాకా ఆరబెట్టుకోవాలి. పైన టెంకకి పీచు కూడా తీసేయాలండి నిల్వ పచ్చడికి. ఇక్కడ చూడండి మెజర్మెంటు, నేను ఆ కప్ తీసుకున్నాను. మీరు సమానంగా ఉండే బౌల్ ఏదైనా, గ్లాస్ అయినా, ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అలా తీసుకోండి. ముక్కలైతే ఆ కప్తో నేను 4 కప్పులు తీసుకున్నాను, మామిడికాయ ముక్కలు. అదే కప్లో పావు కప్పు అంటే మెంతులు, పావు కప్పు మెంతులు, పావు కప్పు ఆవాలు తీసుకోవాలండి 4 కప్పులకి. మనకి సాల్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 కప్పుల ముక్కలు తీసుకున్నాను కాబట్టి మనకి 1 కప్పు వరకు సాల్ట్ పడుతుంది. అది మీరు కారం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఎలా అంటే పచ్చి కారం తీసుకున్నారనుకోండి కొంచెం సాల్ట్ పడుతుంది. చాలామంది ఈ కారాలు సాల్ట్ కూడా అవి మసాలాలు వేసి పట్టించుకుంటారు. ఇక్కడ నేను ప్లెయిన్ కారం తీసుకుంటున్నాను. ఇది అమ్మ నాకు ఇంటి దగ్గరే పట్టి ఇస్తారు. ఇది లాస్ట్ ఇయర్ దండి, కారం కూడా అయిపోవచ్చింది. ఇక్కడ నేను 1 బౌల్ తీసుకున్నాను కదా, అదే బౌల్తో 4 కప్పుల మామిడి ముక్కలు తీసుకున్నారు అంటే మీరు అదే కప్పుతో 1 కప్పు వరకు కారం వేసుకోండి. అదైతే నాకు కారం చాలా బాగా ఉంటుంది. అందులో మళ్ళీ పచ్చి కారం అండి అది. ఇక్కడ నేను సాల్ట్ని అరకప్పు, మీరు అదే కప్తో మెజర్ చేసుకుంటారు కదా. సాల్ట్ ఎలా అంటే ఇది నేను టాటా సాల్ట్ లైట్ తీసుకున్నానండి. మీరు గల్లుప్పు అది నిల్వ పచ్చడికి తీసుకోవాలి అంటే కొంచెం ఆరపెట్టుకొని అదే కప్పుతో అరకప్పు వరకు మాత్రమే తీసుకోండి. ఉప్పు ఎక్కువైతే మనం చేసేది ఏమీ ఉండదు. సో నేను ఇది నాకేంటి అంటే లైట్ సాల్ట్ అన్నమాట. నేను అందుకు 1 కప్పు వేసుకున్నాను. ఇక్కడ చూడండి మెంతులు, ఆవాలు పొడి, ఇది కూడా నాకు 1 కప్పు దాకా వచ్చింది. నాకు ఆ కప్పుతో 8 కప్పుల ముక్కలు అయ్యాయండి. 8 కప్పుల ముక్కలకి నేను 1 కప్పు వరకు సాల్ట్ వేసాను, 1 కప్పు వరకు మెంతి పౌడరు, జీరా పౌడరు వేసుకున్నాను. అదే కప్పుతో 2 కప్స్ కారం తీసుకున్నాను. వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు మరోసారి చెప్తాను చూడండి అర్థమయ్యేటట్టు. మీరు 4 కప్పుల ముక్కలు ఏ కొలతతో అయినా తీసుకోండి. దానికి 1 కప్పు కారము, అందులోనే అదే కప్పుతో పావు కప్పు మెంతులు, పావు కప్పు ఆవాలు తీసుకోండి. తర్వాత అదే కప్పుతో ఆయిల్ మాత్రము 1.5 కప్పు వరకు పడుతుంది. గమనించారు కదా.
ఉప్పుని అయితే చూసి వేసుకోండి. 4 కప్పుల ముక్కలకి ఉప్పు వచ్చేసి అరకప్పు పడుతుంది. అది గల్లుప్పు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ కొత్తగా చేసేవాళ్ళు కొంచెం ఉప్పును మాత్రము మీరు తగ్గించి వేసుకోండి. తర్వాత అయినా కలుపుకోవచ్చు 3 రోజుల తర్వాత. ఇక్కడ నాకు పిల్లలు ఉన్నారండి, అందుకే అసలు నేను చేత్తో ఏమీ మిక్స్ చేయలేదు. మొత్తము గరిటెతోనే అన్నీ కలుపుకున్న తర్వాత అలా అయితేనే నాకు బాగా కలుస్తుంది. చేతితో అయితే ఇలా ముక్కలు ఆయిల్లో వేసి డిప్ చేసి తీస్తూ ఉంటారు. నాకైతే ఈ ప్రాసెస్ సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ కప్తో నాకు 8 కప్పులు అయ్యాయి కాబట్టి నేను ఆయిల్ని 3 కప్పుల వరకు వేసి మొత్తాన్ని మిక్స్ చేసి పెట్టానండి, ఇలా కదపకుండా. ఇది 3 డేస్ వరకు అలా ఉంచాలి చక్కగా. మీకు కొలతలు మళ్ళీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. కొత్తగా పట్టుకునే వాళ్ళకి యూజ్ కావాలని నేను ఈ వీడియో అసలు పోస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ పచ్చడి అయితే నాకు కేజీ వరకు వచ్చింది. నేను ఇది నార్మల్గా ఒక 1 మంత్ వరకు అలా యూజ్ చేసుకోవచ్చని పెట్టాను. మా మదర్ నాకు అంటే ఇస్తారు. ఇక్కడ కాయలు అంతా దొరకవు కదండి, మేము ఉండేది బెంగళూరులో. సో అమ్మ వాళ్ళు పట్టి తెస్తారు. సో నేను ఇన్స్టెంట్గా తిందామని ఇలా అయితే చేసుకున్నాను. ఇది 3వ రోజు అండి. ఆయిల్ చూసారు కదా, అలా తేలింది. మీరు ఇప్పుడు 3 రోజులైన తర్వాత ఉప్పు, కారము, ఆవపొడి, మెంతి పొడి, ఆవాలు మెంతులు అయితే ఖచ్చితంగా మనకి 4 కప్పులకి అరకప్పు ఆవాలు, అరకప్పు మెంతులు తీసుకోండి. పర్ఫెక్ట్ కొలత. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పచ్చడిని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 3వ రోజు అండి, అదే రోజు నేను మార్నింగ్ పప్పు చేశాను. మాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కారం చూసారు కదా, షాపుల్లో కారం అయితే తీసుకోకండి. నిల్వ పచ్చళ్ళకి ఇంకా ఏంటి అంటే పచ్చళ్ళు స్టోర్ చేసేవి మీరు జర్నీస్ అలా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రమే ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోండి పచ్చడిని. లేకపోతే పింగాణి కానీ గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, అంత 1 ఇయర్ వరకు నిల్వ పెట్టుకోవాలి కాబట్టి దాని ఫ్రెష్నెస్ పోకుండా ఉండాలి అంటే చక్కగా గ్లాస్ కానీ పింగాణి కానీ తీసుకొని పచ్చడిని, కారాలని ఇంట్లోనే చక్కగా స్టోర్ చేసుకోండి. మనకి తాజాదనం పోకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. ప్లాస్టిక్ ఎప్పుడైనా గ్రేడ్ 1 కంటైనర్స్ తీసుకొని మీరు జర్నీస్ కానీ ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే మాత్రమే ప్లాస్టిక్ని యూజ్ చేసుకోండి. అదే రోజు అండి నేను 3 డేస్ అయిపోయింది కదా, ముద్దపప్పు ఇలా ఆవకాయ వేసి పెట్టాను. ఇక్కడ చూసారు కదా, నాకైతే ఈ పికెల్ 1.5 కేజీ వరకు వచ్చింది. చక్కగా ఇలా జాడీలు ఉంటాయి కదా, వాటిని తడి లేకుండా శుభ్రంగా కడిగి వాటిలో స్టోర్ చేసుకుంటే పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది. తడి అనేది ముక్కలకి అస్సలు ఉండకూడదండి. గరిటెలు కానీ మన గిన్నెలు వాటికి వేటికి తడి లేకుండా చక్కగా చూసుకొని ఇదే కొలతలతో పచ్చడిని పెట్టారంటే చాలా బాగా వస్తుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ చిన్న ఎల్లిపాయలు వేస్తూ ఉంటారు కదా, అవి మీ ఇష్టం అండి. ఇక్కడ 4 కప్స్కి అయితే 1/2 కప్పు వరకు సరిపోతుంది. నేనైతే కొంచెం పేస్ట్ చేసి వేసాను, పిల్లలు ఉన్నారని. నార్మల్గా అందరూ పేస్ట్ ఇంకా వాటి తొక్కలు తీసి వేస్తూ ఉంటారు. అలా ఇష్టమైతే అది కూడా వేసుకోండి, పర్వాలేదు. నేనైతే వెల్లిపాయలను చక్కగా పేస్ట్ చేసి, పిల్లలు ఉన్నారు కాబట్టి చక్కగా అది అంతా మిక్స్ అయిపోతుందని కొంచెం పేస్ట్ చేసి అయితే వేసాను. ఇంకొంతమంది రుచికి తగ్గట్టు మెంతులను కూడా వేస్తూ ఉంటారు అండి. నార్మల్గా మరీ ఎక్కువ కాకుండా ఒక పిరికెడు అలా వేసుకోండి. ఇంకొంతమంది అయితే శనగలు కూడా వేసుకుంటారు, అది కూడా బాగుంటుంది ఊరాక. మీ ఇష్టం అండి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆవకాయ పచ్చడిని అయితే పట్టుకోండి. ఇదండి మా ఆవకాయ పచ్చడి. చూసారు కదా, కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. చక్కగా 2-3 కాయలతో మీరు ఇంట్లోనే పట్టేసేయండి. అందరితో ఈ ఆవకాయ పచ్చడిని ఈ వేసవి కాలంలో తినిపించండి. ఎందుకంటే సీజనల్ పండు మనకి మామిడికాయ కాబట్టి మామిడికాయతో తినే అన్నం
రుచి ఎంత బాగుంటుందో తెలుసు కదా, అందరికీ అద్భుతమే ఇది. అమ్మను మర్చిపోలేము, ఆవకాయ పచ్చడిని మర్చిపోలేము అంటారు కదా, అది నిజమే. ఎంతగా అంటే ఇలా ఫైనల్ టచ్ చూడండి, ఇలా తింటుంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ 90s కిడ్స్కి అయితే మోస్ట్ ఫేవర్ అన్నమాట ఇది. ఎందుకంటే అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఉంటారు, తినే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ చేయండి. ఇకపోతే ఈ పచ్చడి మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే విధానం కూడా కామెంట్లో పిన్ చేస్తాను. చూసారు కదండి ఆవకాయ. ఎవరికైనా పెట్టుకోవడం రాని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇక బుడ్డి డుంబు, నువ్వు పట్టు, నువ్వు చేపట్టు డుంబు దగ్గరికి.